హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గశ్రీ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు రెసిపీ కొబ్బరి లడ్డూలు. ఈ రోజుల్లో ఎక్కువగా పూజలు చేసుకుంటూ ఉంటాం, కొబ్బరి ఉంటుంది. అలాగే అస్మాను చట్నీలు చేసుకోక్కర్లేకుండా చక్కగా ఇలా స్వీట్ చేసేయండి. కొబ్బరి లడ్డూలను మామూలుగానే చేసుకోవచ్చు. దానికి అడిషనల్ టేస్ట్ కోసం బాదంని ఒక పావు కప్పు తీసుకుందాం. వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ పౌడర్ చేసి బాగా కాకుండా లైట్గా మిక్సీ పట్టి వేసుకుంటాం అన్నమాట. కొబ్బరి లడ్డూల్లో లైట్గా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో పల్లీల్ని అరకప్పు పల్లీలు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిని కూడా జస్ట్ మనకి పల్లీ పొట్టు వచ్చేంత వరకు వేయించుకుని బాగా వేగిన తర్వాత వేరొక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా చూసినప్పుడు మనకి పొట్టు చాలా ఈజీగా వచ్చేయాలి, అనగానే ఓపెన్ అయిపోవాలి. అలా అయితే మనకి పల్లీలు వేగినట్లు. వీటిని కూడా తీసుకుని ప్లేట్లోకి నెక్స్ట్ దీంట్లోకి ఒక పావు కప్పు కాజుని తీసుకోవాలి. వీటిని కూడా బాగా డ్రై రోస్ట్ చేయాలి. ఇవి వేసుకోవడం వల్ల రుచికి రుచి, అలాగే ఆరోగ్యం కూడా. బాదం, జీడిపప్పు, పల్లి ఇవన్నీ మనకి ఆరోగ్యానికి మేలు చేసేవే కాబట్టి మనం ఏదైనా ఒకటి తిన్నామంటే దాంట్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా ఉండేలా చూసుకోగలిగితే కొన్ని అనారోగ్య సమస్యలు మన దగ్గరికి రాకుండా ఉంటాయి. అలాగే నువ్వులు పావు కప్పు వేసుకుని వీటిని కూడా జస్ట్ లైట్గా వేయించుకోవాలి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అవుతున్న టైంలో తీసేసుకుని సెపరేట్ చేసుకుని విడిగా పెట్టుకుని వీటిని అన్నిటిని చల్లారబెట్టుకోవాలి. ఒక పాన్లోకి కొబ్బరిని 2 కప్పులు తీసుకోవాలి. 2 కప్పుల కొబ్బరికి 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. కరెక్ట్గా అయితే మన స్వీట్ ఎక్కువ తక్కువ కాకుండా ఉండాలంటే 2 కప్పుల కొబ్బరికి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇదే ప్లేస్లో పంచదార తీసుకున్న సేమ్ మెజర్మెంట్ తీసుకోవాలి. దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకుని లో ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. బెల్లం కొబ్బరి బాగా కలిసే వరకు బాగా కలుపుతూ ఉండాలి. మనకి బెల్లం కరుగుతూ కొబ్బరిని అబ్జర్వ్ చేసుకుంటూ బాగా వేగుతుంది. మనం కొబ్బరి వేయించాక బెల్లం వేయకూడదు ఎప్పుడు. అలా చేసిన లడ్డూలు డ్రైగా ఉండి తినడానికి అంత బాగుండవు. ఈ విధంగా మనం బెల్లము కొబ్బరి కలిపేసి స్టవ్ పైన వేయించుకుంటే ఆ లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి. ఎంత రుచిగా ఉంటాయంటే ఒక్కసారి చేసి చూడండి. ఇలాగా మళ్ళీ ఎప్పుడు కొబ్బరి లడ్డు అంటే ఇలాగే చేస్తారు. ఈ విధంగా ఒక 15 మినిట్స్ వరకు పడుతుంది. మనకు ఆ బెల్లం కరిగి పానకంలా స్ప్రెడ్ అవ్వాలి. అప్పటి వరకు దీన్ని స్టవ్ పైన ఉంచి బాగా కదుపుతూ ఉండాలి. ఈ విధంగా మనం బాగా కలుపుకుంటూ ఉండగా ఒక 10 మినిట్స్కి లైట్గా జిగురు రావడం అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈలోపు మనం పల్లీలది పొడి కొట్టేసుకుని రెడీగా ఉంచుకోవాలి. అది చల్లారిన తర్వాత లైట్ బరకగా మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో మనం 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. మన ఇష్టం, 1-2 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. ఎంత నెయ్యి వేసుకుంటే అంత బాగుంటుంది. మరీ హెవీగా వేస్తే మాత్రం ఉండల్లోంచి నెయ్యి బయటకు వచ్చేస్తుంది. కాబట్టి 1-2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి ఆల్మోస్ట్ కొంచెం తెలుస్తుంది జిగురుగా అనిపిస్తున్నట్లు. అలాంటి టైంలో ఒక ప్లేట్లోకి తీసుకుని సెపరేట్ చేసుకుని జస్ట్ ఒక క్షణం చల్లారనిచ్చి ఉండ చేసి చూసుకోవాలి. అప్పుడు అది ఉండ అయితే గనక మనకి రెడీ అయిపోయినట్లే. ఎందుకంటే మనం ఉండలు చుట్టుకుంటే ఉండ నిలబడాలంటే జిగురు రావాలి బెల్లంలోంచి. ఆ జిగురు వస్తే మనకి కొబ్బరి లడ్డూలకి రెడీ అయిపోయినట్లే. ఒకసారి ఇలా ప్లేట్లో తీసుకుని ఒక క్షణం అలా ఊది చల్లారబెట్టి ఉండని స్ప్రెడ్ చేసుకుంటే ఉండ రెడీ అయిందంటే మనకి లడ్డూలు చుట్టుకోవడానికి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీంట్లోకి మనం బాదం పల్లి పౌడర్ని యాడ్ చేసుకుని అంతా కలిసేలాగే చేసుకోవాలి. అలాగే ఇలాచీ పౌడర్ని కూడా 1 స్పూన్ వేసుకోవాలి. ఇలాచీ దేంట్లోకైనా స్వీట్లోకి ఫ్లేవర్ రావాలంటే కంపల్సరీ కదా. నేనైతే షుగర్తో ఇలాచీని కలిపి మిక్సీ పట్టి పక్కన పెట్టుకుంటాను. అలాగే ఇదంతా బాగా కలిసిన తర్వాత
స్టవ్ ఆఫ్ చేసేసి సెపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఎప్పుడు బాగా చల్లారిపోయాక ఉండ బాగా రాదు. వేడి మీద మనం ముట్టుకోలేం కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా లడ్డూలను అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇవైతే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. మనకి ఇవన్నీని ఇందులో తగులుతూ ఉంటే కొబ్బరితో పాటు రుచి వస్తుంది, అలాగే ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ లడ్డూల్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి, చాలా మంచిది. అదేవిధంగా చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ కూడా, మనం ఎక్కువ టైం స్పెండ్ చేయక్కర్లేదు, ఎర్లీగానే అయిపోతుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే రెగ్యులర్గా మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకుని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.